చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతలు ఫోకస్ చేశారు. టీడీపీ జనసేన పోటీ చేస్తే ఆ స్థానాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆశావహులను ఎలా బుజ్జగించాలి అన్న విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపు 2.5 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముఖ్యంగా ఉభయ గోదావరి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంత పీఠముడి ఉంది. ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆశావహులు సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏదైనా అటు ఇటు అయితే ఆశావహులను ఎలా బుజ్జగించాలి అన్న దాని మీద తీవ్ర కసరత్తు జరిగినట్టుగా తెలుస్తోంది. మూడో సమావేశంలో సుమారు 2.5 గంటలకు పైగా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్ల సర్దుబాటుపై ఫోకస్ చేశారు. ఈ విషయానికి సంబంధించి కూడా వాళ్ళు ఇరువురు కూడా ఒక ఎక్సర్సైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తుది కసరత్తుగా భావిస్తూ ఉన్నారు. మరి ఏ క్షణానైనా సరే ఒక మంచి రోజు చూసుకొని లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ సమావేశంలో అయితే దాదాపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించారు. అంతేకాకుండా ఇటు జనసేన 40 పైబడి స్థానాలు అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ 25 నుంచి 30 ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్ ఏం మాట్లాడుకుని ఉండొచ్చు? ఫస్ట్ లిస్ట్ మీద కొంతవరకు ఎక్సైజ్ పూర్తయినట్టుగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంలో అయితే దేవి దాదాపు పూర్తయినట్లుగానే మనకి రెండు పార్టీల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దేవి ప్రధానంగా చూసుకుంటుంటే మూడో భేటీలో దాదాపు సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంటే జనసేన ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, టీడీపీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మనకి అందుతున్న సమాచారం మేరకు ఈ సమావేశంలో తుది కసరత్తు అనేది జరిగింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద దాదాపు ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇక ఎప్పుడు ప్రకటించాలి, ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ఎప్పుడు అధికారిక ప్రకటన చేయాలి అన్న అంశానికి సంబంధించి కొత్త చర్చ జరిగింది. దీంతో పాటు ఎవరికైతే సీట్లు దక్కవో అటు జనసేనలో కావచ్చు, టీడీపీలో కావచ్చు భారీ ఎత్తున ఆశావహులు ఉన్న నేపథ్యంలో సీట్లు దక్కని రెండు పార్టీలకు సంబంధించిన ఆశావహుల్ని ఏ విధంగా నచ్చజెప్పాలన్న అంశానికి సంబంధించి చర్చ జరిగింది. నాలుగోది ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన వ్యవహారం మీద చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో అయితే ఎప్పుడు ప్రకటించాలన్న అంశానికి సంబంధించి మనకి అందుతున్న సమాచారం మేరకు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు రాత్రికి లిస్టుని ప్రకటించే అవకాశం ఉంది. అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో 8 గంటలకు అది ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు ఇంకా నిర్ధారించాల్సిన పరిస్థితి ఉన్న క్రమంలో దీనికి సంబంధించి మరింత క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు సీట్ల సర్దుబాటులో ప్రక్రియలో భాగంగా పొత్తులో భాగంగా ఎవరికైనా సీట్లు దక్కని పరిస్థితి ఉంటే అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలకు ఏ విధమైన బుజ్జగింపులు చేపట్టాలన్న అంశం మీద కూడా రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఆశావహులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత త్యాగాలు చేయక తప్పని పరిస్థితి ఉంది అన్న అంశాన్ని కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయడంతో పాటుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం అటు జనసేనకు సంబంధించిన ఆశావహులు ఎవరైతే సీట్లు పొందలేకపోతారో వాళ్ళకి కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించిన ఆశావహులు ఎవరైతే సీట్లు దక్కించుకోలేని వారెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక భరోసా లాంటిది, ఒక హామీ లాంటిది రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చే దిశగా ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద కొంత కసరత్తులో భాగంగా కొంత పీఠముడి ఉన్న నేపథ్యంలో ఆ రెండు జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంత ఓట్ షేరింగ్ విషయంలో, ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం మీద కూడా కొంత ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు, పవన్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. మరొకవైపు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపు తుది కసరత్తు పూర్తయిపోయినట్లుగానే చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఎప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ దాదాపు దానికి సంబంధించిన చర్చ కూడా జరిగింది. సీట్ల సర్దుబాటును పక్కన పెడితే గనక ఇప్పుడు టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, జనసేన అధినేత ఎన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది? దాదాపు వీళ్ళు 40 డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు 25 నుంచి 30 అంటున్నారు. ఇందాక మీరు నాకు లైవ్ లో చెప్పిన ఒక ఫైనలైజ్ అయి ఉంటుందా దీనికి సంబంధించి ఏమన్నా?
సో దీనికి సంబంధించి బహిరంగంగా మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ రాకున్నప్పటికీ దాదాపు రెండు పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఒక అంగీకారానికి, ఒక మధ్య మార్గానికి వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగానే 25 నుంచి 30 స్థానాల మధ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి, జనసేన ఆశావాహులకు టికెట్లు ఇవ్వడానికి అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. జనసేన మాత్రం 40కి తక్కువ కాకుండా టికెట్లు తీసుకోవాలన్న ఆలోచనతో వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక మధ్య మార్గం లాంటిది ఇప్పటికే వీళ్ళిద్దరూ ఒక రాజమార్గానికి వచ్చారు. సీట్ల సర్దుబాటు చేసుకోవడమే కాకుండా ఓట్ షేరింగ్ విషయంలో కూడా, ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు జనసేనకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్ల సంఖ్యను చూపించే విధంగానే ఒక రాజీ మార్గం అనేది, ఒక మధ్య మార్గానికి ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు వచ్చారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో దాదాపు 30 వరకు ఈ సీట్ల సంఖ్య ఉండవచ్చు, జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య 30 వరకు ఉండవచ్చు అన్న చర్చ అయితే ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేన వర్గాల వైపు నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ సంఖ్య 30 దాటి ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతున్నప్పటికీ సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పటి వరకు అయితే బయట జరుగుతున్న ప్రచారం ఒకవైపు జరుగుతుండగా మరొక వైపు చూస్తామంటే జనసేన, టీడీపీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు మాత్రం ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి మాత్రం క్లారిటీకి వచ్చేశారు. సో మనకు అందుతున్న సమాచారం మేరకు, బయట జరుగుతున్న చర్చ మేరకు చూస్తామంటే దాదాపు 30 స్థానాలకు తక్కువ కాకుండా జనసేన పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే జనసేన వర్గాల వైపు నుంచి చెప్తున్న సమాచారం ఏంటంటే 30కి పైగానే ఉంటాయన్న కలిసి ప్రకటిస్తారా సీట్ల గురించి, లేకపోతే విడివిడిగా ప్రకటిస్తారా? వ్యక్తం చేస్తున్నారు దేవి. విడివిడిగా ప్రకటించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు దేవి. సో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇద్దరు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది సార్. ఒక ప్రచారం అయితే ఈ రోజు రాత్రికే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ప్రకటన చేయవచ్చు అన్న చర్చ జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉండేది. అంటే పిఎంఆర్ ఏ నియోజకవర్గాలకు సంబంధించి, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఉభయ గోదావరి, ఉమ్మడి గోదావరి జిల్లాలకు చూసుకుంటే గనక పీఠముడి ఏ నియోజకవర్గాల్లో ఉంది? అంటే కొన్ని అంటే ప్రధానంగా చూసుకుంటుంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ సీట్ల సర్దుబాటు విషయంలో కొంత పీఠముడి పడుతున్న అంశంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటుంటే రాజమండ్రి రూరల్ విషయానికి వచ్చేసరికి రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ పడుతున్న పరిస్థితి జనసేన వైపు నుంచి కనిపించింది. మరొక వైపు చూసుకుంటామంటే అటు పిఠాపురం కావచ్చు, జగ్గంపేట కావచ్చు, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో హార్ట్ కోర్, ఒకవైపు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రభావం ఉంది, మరొకవైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కొంత పీఠముడి పడుతున్నట్లుగా, దీనికి సంబంధించి కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్ కూడా రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు చర్చల్లో ఒక ఎమికబుల్ సొల్యూషన్ కూడా వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్ రైట్ పిఎంఆర్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సుమారు 2.5 గంటలకు పైగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మూడోసారి భేటీ కొనసాగింది. దాదాపు సీట్ షేరింగ్కి సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి వీళ్ళిరువురు కూడా చర్చించారు. ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొంత కాంప్లికేటెడ్ పీఠముడి ఉంది కాబట్టి అక్కడ ఆశావహుల్ని ఎలా బుజ్జగించాలి, ఇరు పార్టీలకు సంబంధించిన ఆశావహులందరికీ కూడా ఎలా అకామిడేట్ చేయాలన్న విషయం మీద అయితే చర్చ జరిగింది. అలాగే దాదాపు జనసేనకు 30 సీట్ల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ సీట్లకు సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుందా, లేకపోతే విడివిడిగా చేస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ రోజు రాత్రికి ఏ విషయం అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే